గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఇవన్నీ వచ్చేసి ఉప్పాడ పట్టు మీద బ్లౌజెస్ అండ్ కొన్ని నార్మల్వి కూడా ఉన్నాయి. అవి అయితే నేను ఎలా డిజైన్ చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా నేను గుట్టు పూసల టైప్లో అయితే స్టిచ్ చేసుకున్నా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అరవంకి టైప్లో వచ్చేట్టుగా మిడిల్లో అయితే ఇలా స్టోన్స్ అవన్నీ యూజ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బీడ్స్ అయితే హ్యాంగ్ చేశాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా నేను గుట్టు పూసల టైప్లోనైతే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ప్లెయిన్గా ఉంటుందనేసి ఒక స్టోన్ పెట్టి ఇలా నేను స్ప్రింగ్ వేసి అలా అయితే గుట్టు పూసలు వచ్చేట్టుగా తిరిగి అయితే కుట్టుకున్నాను. ఇంకా ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి వచ్చేసి టాజిల్స్ అలా ఏం చేసుకోలేదన్నమాట, నార్మల్గానే అయితే పెట్టించుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక గ్రీన్ కలర్ ఆఫ్ పట్టు మెటీరియల్ అయితే తీసుకుని ఇలా నేను కట్ వర్క్ పెట్టుకుని ఇలా బీడ్స్ ఇవన్నీ యూజ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. అంటే అన్ని బ్లౌజెస్ మీదకి మ్యాచ్ అయ్యేట్టుగా అలా ఇలా అన్ని బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి అలా నేను డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇంకా కట్ వర్క్కి సేమ్ నెక్ దగ్గర ఎలా అయితే ఫ్రంట్ డిజైన్ చేసుకున్నాను అలానే చేసుకున్నా. హ్యాండ్స్కి వచ్చేసి మాత్రం ఇలా డిఫరెంట్గా అయితే చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అన్ని కలర్ బీడ్స్ అయితే యూజ్ చేసి దీనికి కూడా ఇలా కట్ వర్క్ టైప్లోనే ఇంకా డిజైన్ చేసుకున్నాను. ఇంకా ప్లెయిన్గా ఉంచేసాను అనమాట. ఇంకా చేసినా చాలా హెవీగా ఉంటుంది అన్నట్టు. ఇంకా టాజిల్స్ వచ్చేసరికి ఇలా అన్ని బీడ్స్ యూజ్ చేసి అయితే టాజిల్స్ కూడా ఇలానే వేసుకున్నాను. అంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేద్దాం అన్నట్టు. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ బ్లూ కలర్ అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది పికాక్ బ్లూ మీద నేను ఇలా అయితే కట్ వర్క్ పెట్టుకుని ఇలా డిజైన్ చేసుకున్నాను సింపుల్గా, మరీ హెవీగా కాకుండా. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే యూజ్ చేశాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఫ్రంట్ అలా అయితే డిజైన్ చేసుకున్నాను సేమ్ అలానే బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేసుకున్నాను. ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పి మధ్యలో అయితే ఇలా నేను ఫ్రేమ్ కుందన్స్ యూజ్ చేశాను. ఇంకా టాజిల్స్ వచ్చేసి ఇలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. మరీ అంత రిచ్గా కాకుండా సింపుల్గా నీట్గా ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి అలా వేసుకోవడానికి అన్నట్టు ఇలా డిజైన్ చేశాను. ఇంకా వచ్చేసి సిల్వర్ కలర్, ఇది యాక్చువల్లీ సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉండే శారీ. సో ఇలా సిల్వర్ కలర్ టిష్యూ అనమాట ఇది బ్లౌజ్ మెటీరియల్. సో అందుమీద ఇంకా ఏదైతే శారీలో ఇచ్చారో సేమ్ అదే అయితే డిజైన్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అండ్ మామిడి పిండి షేప్ వచ్చేట్టు అలా అయితే స్టోన్స్ యూస్ చేసి ఇంకా స్ప్రింగ్ కూడా అలా డిజైన్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్కి మిడిల్లో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వేసుకున్నాను అనమాట, స్టోన్స్ యూస్ చేసే, ఇంకా స్ప్రింగ్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ అయితే పెట్టుకున్నాను. ఇంకా స్టోన్ లైన్ కొంచెం మ్యాచ్ చేయడానికి లేస్ కూడా వేసాను అనమాట, పర్పుల్ కలర్ది. ఇంకా నెక్ చుట్టూరు అయితే ఇలా నేను ఫ్రంట్ చూపించినట్టుగానే అలానే సేమ్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా ప్లెయిన్గానే ఉంచేసి నెక్ ఏ షేప్ అయితే పెట్టుకున్నానో దానికి బాగా డిజైన్ చేయించాను. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ బ్లౌజ్ అయితే నేను జస్ట్ నార్మల్ బ్లౌజే
ఇదైతే నేను ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నా, పర్ల్స్ యూస్ చేసి, ఇంకా అలా బీడ్స్ కూడా యూస్ చేసా, స్టోన్స్, ఇంకా శారీలో బార్డర్ యూస్ చేసా అనమాట. ఇలా కట్ వర్క్ షేప్లో అయితే పెట్టించుకుని అలా చాలా సింపుల్గా, అంటే నాకు మరీ అంత రిచ్గా వద్దన్నట్టు ఇలా సింపుల్గా అయితే నేను డిజైన్ చేసుకున్నా. ఇంకా ఫ్రేమ్ కుందన్స్ ఆ బీడ్స్ యూస్ చేసి అలా అయితే ప్లెయిన్గా ఉంటుందని చెప్పేసి ఇలా ప్లెయిన్గా లేకుండా మిడిల్లో అయితే ఇలా వచ్చేట్టు అయితే చేసుకున్నా. ఇంకా టాజిల్స్కి వచ్చేసి ఇలా నా దగ్గర ఉంటే అవి యూస్ చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.